ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 149వ వాక్యాన్ని చదువుతారు. 119వ కీర్తన 149వ వాక్యాన్ని చదువుతారు. నీ కృపను బట్టి నా మొరను ఆలకింపుము. యెహోవా చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం చూస్తున్నాం, నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము యెహోవా. చాలు. నీ కృపను బట్టి నా మొరని నువ్వు ఆలకింపుమని దావీదు మహారాజు ఒక చక్కటి ప్రార్థన ప్రభువుకి చేస్తూ ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. దీన్ని ఇంగ్లీష్లో మనం చూస్తే హియర్ మై వాయిస్ ఇన్ అకార్డెన్స్ విత్ యువర్ లవ్ అని అక్కడ వ్రాయబడి ఉంటూ మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మనం కృపను గురించి మనం ఎక్కువగా నోటి మాటల్లో మనం ఎక్కువగా దేవుని కృపను గురించి ఎక్కువగా మనం వాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాం. నిజంగా అక్కడ వ్రాయబడిన ఇంగ్లీష్లో వ్రాయబడినట్లుగా విత్ యువర్ లవ్ అంటే నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి అనే దానిలో అంటే ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థన ఎలాంటి అంటే, మనం ప్రార్థనలు చేస్తున్నాం, ఆ ప్రార్థనలకు మనం కొన్ని ప్రార్థనలకు సమాధానాన్ని పొందలేకపోతున్నప్పుడు గతంలో కూడా నేను ఒక విషయాన్ని చెప్పున్నాం. మనకి ఒకవేళ అందరికీ నీళ్ళు వస్తున్నప్పుడు మనకి రానప్పుడు, లేకపోతే అన్ని పంపుల్లో నీళ్ళు వస్తున్నాయి ఇంట్లో, ఒక దానిలో నుంచి రావట్లే, అట్లాగే ఏదైనా ఆగిపోయినప్పుడు మనం దాని ఎందే మన దృష్టి నిలిపి ఎలా సరి చేసుకొని మరలా పొందుకుంటామో, నీవు చేస్తున్న ప్రార్థనలో కొన్ని ప్రార్థనలు ఆగిపోయిన అనుభవాల్లో కొన్ని ఉన్నాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. అవి ఎందుకు ఆగిపోయినాయి అనే దానిలో జరుగుతేలే అన్నట్లుగా కాదు, కొంచెం ఆగి ఆలోచించి, అందుకే బైబిల్లో కూడా సెలా అని ఉంటుంది, కొన్ని ఆగి ఆలోచించి మరి ఎందుకు ఆ ప్రార్థనలకి సమాధానం రావట్లేదు, ఎక్కడైనా నేను సరి చేసుకోవాల్సిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా అని మనల్ని మనం వివేచించుకోవాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అయితే దావీదు మహారాజు చేసిన ఇలాంటి ప్రార్థన మనం చేస్తే ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు మరి 55వ కీర్తన 17వ వాక్యంలో చదవద్దు కానీ అంటాడు, సాయంకాలమున ఉదయమున ఇంకా మధ్యాహ్నమునని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అంటే ముమ్మారు దినమునకు 3 మార్లు ప్రార్థన చేశాడు. ఇదే 119వ కీర్తనలో మన పై వచనాలు చూస్తే 147వ వచనంలో, తెల్లవారక మునిపే నేను మొరపెట్టాను, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీవిచ్చిన మాటను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. హల్లెలూయా. ఎంత చక్కటి మాట. ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, తెల్లవారక మునిపే ఆయన మొరపెట్టాడు. ఎప్పుడు నిద్రపోతున్నాడు మరి? రాత్రి జాములు ఇంకా ముగియక మునిపే నా ప్రార్థన నీ కొరకు ఆ ప్రార్థన చేసుకొని, అయ్యా నేను ఎప్పుడు నిన్ను కలవాలని కన్నులు తెరుచుకొని నేను ఎదురు చూస్తున్నాను. ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఏదో కూసేపు ఒక గంట మనం ప్రార్థన చేయటం కాదు, నీ యొక్క అవసరత తీర్చబడేంత వరకు అని కాదు, కానీ దేవుని మీద. అందుకే అంటున్నాడు కదా, విత్ యువర్ లవ్ అంటే ఆయన ప్రేమను బట్టి ప్రాముఖ్యంగా. ఇదిగో అలాగే 164వ వచనంలో కూడా ఉంది, దినమునకు మొత్తానికి 7 మారులు నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. దినమునకి ఎన్నిసార్లు? 7 సార్లు. మనము సంవత్సరానికి ఒకసారి 7 దినాలు మనం స్తుతిస్తున్నాం చూసారా? అట్లాగా ఆయన ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి సంఘంలో ఎందుకు మీకు నమూనా ఇచ్చింది? మనమంతా కూడా అలా దినములో 7 మార్లు స్తుతించవచ్చు కదా. అట్లాగా అదిగో దావీదు మహారాజు ఒక మహారాజు అయి ఉండి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, దినమునికి 7 సార్లు స్తుతిస్తున్నాడు, రాత్రి జాముల్లో మొర పెడుతున్నాడు, తెల్లవారక మునిపే ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, నేను నా దేవుణ్ణి ఎప్పుడు కలవాలని మరొక దగ్గర ఉంటుంది, ఉదయానికి నా కంఠ ధ్వని నీకు వినిపింప చేయాలని రాత్రే నా ప్రార్థన నీ సన్నిధిని కాచుకుని ఉంటుంది. అయ్యా అట్లాగా ఇన్ని ప్రార్థనలు చేసిన వ్యక్తి ఏమంటున్నాడు ఆఖరికి, నీ కృపను బట్టి నా మొరను ఆలకించు. అది అక్కడ మనం గమనించాల్సింది. ఏమంటున్నాడు? నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి మాత్రమే నా మొరను ఆలకించు. కానీ ఏమన్నా లెక్క అయితే అయ్యా వరుస పెట్టాలి. పరిసీడు ఏమన్నాడు? పుదీనా తెచ్చా, జీలకర్ర తెచ్చా, ఇంకేదేదో చెప్పాడు కదా, 10వ వంతు నీకు ఇస్తున్నా, నమ్మకంగా ఉంటున్నా కాబట్టి నా ప్రార్థనను ఆలకించు అన్నాడు. కానీ ఇక్కడ దావీదు మహారాజు ఏమని అడగాలి? నేను ఇన్ని ప్రార్థనలు నేను నీ కోసం చేస్తున్నానుగా, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నాను కదా, ఇన్ని ప్రార్థనలు, అసలు నేను రాత్రి నిద్రపోతున్నాను, నాకంటే భక్తి కలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మరి నన్ను ఎందుకు నువ్వు జ్ఞాపకం చేసుకోని దేవుడిని నిలదీయాలి దావీదు. కానీ నేను మహారాజునై ఉండి
నీకోసం ఎంత ప్రార్థన చేస్తున్నాను అనుకుంటాం కదా మనం కూడా. ప్రభా, ఒకవేళ ఏదైనా ప్రార్థన కొంచెం ఆలస్యమైందంటే తప్పనిసరిగా మనల్ని మనం అనుకుంటాం, ఎంత యథార్థంగా ఉంటున్నాం, అందరిలాగా కాదు, ఎంత ప్రార్థన చేస్తున్నాను నేను, ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాను, అబ్బాబ్బా ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాను అనుకుంటాం. కానీ దావీదు, నేను ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాను, నేను ఎంత ప్రార్థనాపరుణ్ణి, అందుకు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, నా ప్రార్థన ఆలకించు అని అనట్ల. అయ్యా, నా మంచితనాన్ని బట్టి కాదు కానీ ఇదిగో నీ కృపను బట్టి నా మొరని నువ్వు ఆలకించు. ఇన్ని నేను ప్రార్థన చేసినా నీ కృప చేత, నీ కృప ఉంటేనే నా ప్రార్థనకి సమాధానం వచ్చేది. నా ప్రార్థన నీ దృష్టికి అంగీకారంగా మార్చబడాలి కదా. అందుకే అంటాడు, నా ప్రార్థనలు, అందుకే నా యొక్క సమస్తము నీ దృష్టికి అంగీకారము లగునుగా కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ రోజున నోవాహు మరి జలప్రళయం ముగించబడిన తర్వాత బయటకు వచ్చి బలిపీఠాన్ని కట్టి దహన బలిని అర్పించినప్పుడు ఆ పొగ దేవుని యొక్క నాసిక రంధ్రాలకి ఒక చక్కటి సువాసన కలిగినదిగా ఆఘ్రాణించినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. అప్పుడు దేవుడు ఆ యొక్క దాని యందు ఆనందించి నోవాహుతో, దేవుని భూమి మీద ఉన్న సకల ప్రజలతోనూ నిబంధన చేసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. మన ప్రార్థన దేవుని యొక్క నాసిక రంధ్రాలకి అదిగా ఆ నైవేద్యం, ఆ ధూపం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవునికి అంగీకార యోగ్యంగాను ఆయన నాసిక రంధ్రాలకి మరి అది ఎంతో సువాసన కలిగినదిగా ఉండాలి. మన ప్రార్థన చేస్తున్నాం, కేకలు పెడుతున్నాం, గంటల తరబడి చేస్తున్నాం, లేకపోతే రోజుల తరబడి, నెలల తరబడి మన ప్రార్థన చేసినా మన స్తుతిలే కావచ్చు, మన ప్రార్థనలే కావచ్చు, దేవునికి ఇష్టంగా మార్చబడాలి అని అంటే ఇది ఇలాంటి ప్రార్థన మనం చేయాలి. అయ్యా, నా ప్రార్థనలు బట్టి, నా యాచలు, అబ్బా నేను ఎంత కష్టపడి వచ్చానయ్యా, మంచులో దుప్పటి పక్కకు తీయాలంటేనే కష్టంగా ఉంది, కరెక్ట్గా తెల్లవారుతున్నగా పెట్టారు పాశ్రమ గారు వాళ్ళు ప్రార్థన. ఈ తెల్లవారుతున్నప్పుడు ఈ చల్లోనే పెట్టాలి, ఎండాకాలం పెడితే అంత బాగుండేదయ్యా అనిపించదు. ఆ టైంలో మరి ఆ దుప్పటి పక్క తీయాలంటే ఇబ్బందిగా ఉంది. అలాంటిది నేను ఎంత త్యాగం చేసుకుని నీ సన్నిధికి వస్తున్నానయ్యా అని ఇవన్నీ ఏమీ చెప్పడం కాదు, నీ కృపను బట్టి నువ్వు కూడా ఇలాంటి ప్రార్థన తగ్గింపుతో, నేను ఇంత చేసిన నా తండ్రికి, నీకు, నీ నాసికా రంధ్రాలకి ఇది ఎంతో సువాసన కలిగినదిగా ఉండాలి నాయన, తగ్గించుకొని దేవుని సన్నిధిలో అయ్యా నీ కృపను బట్టి నా మొరను నువ్వు ఆలకించయ్యా అని నువ్వు అడగాలి. అర్థమైందని అనుకుంటున్నాను. మరి నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి మాత్రమే ఆయన మనల్ని ప్రేమించాలి. మనుషులు మనల్ని ప్రేమించి వాళ్ళు మనల్ని కనీసం ఒక మనిషిలాగా చూడాలి అని అంటే వాళ్ళ కోసం వాళ్ళకి ఇష్టమైనట్లుగా ఎంత తపనబడి బ్రతుకుతూ ఉంటాము మామూలు మనుషుల కోసం. మరి దేవుని ప్రేమను మనం పొందాలంటే, ఆయన కృపను మనం పొందాలంటే మరి మనం ఆయనకి ఎంతో ఇష్టంగా బ్రతకాలి. మన ప్రార్థన కూడా ఆయనకి ఇష్టంగా మార్చబడాలి. కానీ మన అందుకే కొంతమందికి అదే ఆత్మీయ గర్వం ఉంటుంది. కొంతమందికి నాకంటే ఎక్కువగా ప్రార్థన ఇంకెవరికి తెలియదనే అంత ఆత్మీయ గర్వంతో కాదు, కానీ ప్రభు సన్నిధిలో నేను ఎంత వల్లించినా, ఎంత చెప్పినా, ఏం చేసినా, అయ్యా నీకు అంతో ప్రార్థన చేసిన తర్వాత ఈయన అంటున్నాడు చివరికి, నీ కృపను బట్టి మాత్రమే నా మొరను ఆలకించయ్యా. కనుక ఈ ఉదయకాలపు వేళ ఒకవేళ ఇంతవరకు ఇలాంటి ప్రార్థన నువ్వు చేయకపోతే ఈ ఉదయకాలాన్ని తీర్మానం చేసుకో. అయ్యా నిజమే, నేను గత కాలంలో నేను ఎన్నో ప్రార్థనలు చేశాను, యాచించాను, అడిగాను. ఒక్కొక్కసారి నీ మీద కూడా నేను ఆయాసపడిన అనుభవాలు నాలో కొన్ని ఉన్నాయి అయ్యా, వాటిని క్షమించు. ఎందుకంటే సంవత్సరాంతంలోనికి మనం వచ్చాం, శుద్ధీకరణ దినాల్లో మనం ఉన్నాం. కనుక తండ్రి నన్ను శుద్ధి చేయి, నీ సిలువ రక్తంతో నన్ను కడుగు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఇలాంటి తగ్గింపుతో కూడిన ప్రార్థనా జీవితాన్ని నాకు దయచేయండి. నిజంగా అంత గొప్ప మహారాజు అయ్యుండి కూడా అసలు ప్రార్థన చేయడానికే సమయం లేదన్నట్లుగా మనం ఎంతో ఇదైపోతున్నాం. ఒక మహారాజు ఎన్నో ప్రార్థనలు చేస్తూ దేవుని నిత్యము స్తుతిస్తూ ఇంతగా ప్రార్థన చేసే ఈ మహారాజు అంటున్నాడు, దినమునకు 3 మారు ప్రార్థన చేసి దినమునకు 7 సార్లు స్తుతించి ఇంత ప్రార్థనా పరుడు దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకొని, అయ్యా నీ యొక్క ప్రేమను బట్టి మాత్రమే, నీ కృపను బట్టి మాత్రమే నా మొరను ఆలకించయ్యా. దేవుడు ఆలకించకుండా ఉంటాడా ఈ ప్రార్థన చూసినప్పుడు? కనుక అలాంటి కృప నాకు దయచేయి. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాకు ఇచ్చినటువంటి మాటను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాము నాయన. నిజముగా నీవెంతైనా నమ్మదగిన దేవుడివు నాయన. అయ్యా ఇదిగో దావీదు మహారాజు చేసినటువంటి ఆ చక్కటి ప్రార్థన
అనుభవాన్ని మీరు మాకు దయచేయండి. మీరు మాకు తెలియచేశారు ఎలా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడా ఇదిగో తండ్రికి సంతోషం కలుగుతుందో నాయన దావీదును మా ముందుంచి మీరు మాకు తెలియచేశారయ్యా. ఇక నుండి మేము చేస్తున్న ప్రార్థనలో ఇలాంటి అనుభవాన్ని మీరు మాకు దయచేయండి నాయన. నిజమేనయ్యా, మీ కృపను బట్టి మాత్రమే మా మొరను మీరు ఆలకిస్తూ ఉన్నారయ్యా. అంతేగాని మా యొక్క ప్రార్థనలు మా మంచితనాన్ని బట్టి కాదు నాయన. మా మొర ఆ రోజున నోవాహు యొక్క వేసినటువంటి ఆ నైవేద్యపు దోపం నీ యొక్క నాసికా రంధ్రాలకు ఎలాంటి సువాసన కలిగినదిగా నాయన ఆఘ్రాణించారు. అలాగ మా ప్రార్థనలు ఉండునుగాక తండ్రి. నీకు స్తోత్రం నాయన. నిశ్చయంగా మనుషులకు ఇష్టంగా కాదు కానీ అయ్యా నీ నాసికా రంధ్రాలకు నాయన ఇదిగో నాయన సువాసన కలిగిన దూపంగా మా దూపాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా ఇదిగో ఆ రోజున నిబంధన చేసినప్పుడు ఆ నిబంధనలో ఇప్పటికే మీరు నిలిచి ఉన్నారయ్యా. అలాంటి ప్రార్థనలు మేము చేసి అలాంటి గొప్ప నిబంధనల్ని ద్వారా పొందుకునే విధంగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నిశ్చయంగా ఉదయ కాలాన ప్రతి బిడ్డను మీరు దర్శించినందుకే స్తుతిస్తూ ఉన్నానయ్యా. ఇది నాన్న పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నిండారులుగా మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా అత్యధికమైన నీ క్షేమంతో ఆరోగ్యంతో క్షేమముతో మెండైన దీవెనతో నింపుమని వేడుకొనుచు ఉన్నానయ్యా. ఇది నింపు మెండైన దీవెనతో ప్రతి వారిని నింపి వాక్యపు వెలుగులో తీర్మానపూర్వకంగా నడిచి దీవించబడినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా ఆయన కృపచేత మీరు నింపబడి మీ మొరలన్నీ నా దేవుడు ఆలకించున్నట్లుగా నా దేవుడు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్.